బీఆర్ఎస్ నేత గడ్డం శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు అన్న. ఇది హరీష్, మొన్న హరీష్, ఈరోజు కేటీఆర్ అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చర్చ జరుగుతుంది. కేసీఆర్కు కవితకు కూడా నోటీసులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఏంటి అసలు ఇదంతా చూస్తుంటే? ఇది ఏం లేదన్న, ఇప్పుడు మనం రోజు సాయంత్రం కానీ తెలుగు సీరియల్ చూస్తాం. ఇక సీరియల్ లెక్క ఇది కొనసాగిస్తూ ఉన్నారు. దీంట్లో పసలేదు, దీంట్లో ఎటువంటి ఆధారాలు లేవు, ఈ కేసు నిలవది. ఇప్పుడు మీరు అంటున్నారు రేపు జైలుకు పంపిస్తాము. ఎప్పుడు అనలే వీళ్ళు. ప్రతిపక్షంలో బీఆర్ఎస్ పార్టీ వచ్చిన రోజు నుంచి ఇక మేము వీళ్ళని జైల్లో పెడతాం 2 సంవత్సరాలు అయిపోయింది. నీకు ఒక్కటి ఇవాళ సజ్జన్నర్ సిట్ అంటున్నా, అంతకుముందు ఎవరిది ఉండే అంటే వాళ్ళ మీద వాళ్ళకు ఎటువంటి నమ్మకం లేదా? వాళ్ళని ఆ సిట్టుని ఎందుకు గుర్తిస్తలేరు? దాన్ని పక్కన పెట్టి ఈ సిట్టుని ఎందుకు మళ్ళీ ప్రమోట్ చేసిర్రు అంటే ఒకటి ఆ సిట్టు వాళ్ళకి అనుకూలంగా లేదు, ఈ సిట్టు పెట్టిండ్రు. దీనికి అనుకూలంగా వస్తే రేపు పొద్దున ఏదో అక్రమ కేసులు బనాయించి లోపల పంపించేటోళ్ళు అధికారులు కావాలని నేను ఏమంటున్నా. మీరు అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతల ఫోన్లు, సెలబ్రిటీల ఫోన్లు, జడ్జిల ఫోన్లు కూడా ట్యాప్ చేశారని ఆరోపణలు వస్తున్నాయి. వాటి విధంగానే ఇట్లాంటి సిట్టు ఎదుర్కొంటున్నారా ఏంటి? ఇప్పుడు ఇది ఆరోపణలుగానే వింటున్నాం కదా మీడియా వాళ్ళు, మేము కానీ ప్రజలు కానీ. ఇంకా ఎన్ని రోజులు దాన్ని తేల్చండి, నిగ్గు తేల్చండి. ఇవాళ ఇప్పుడు చూడండి, ఇప్పుడు రమ్మన్నాడు, నేను మొన్న హరీష్ అన్న రమ్మంటే హరీష్ అన్న పోయిండు. ఒక్కరోజు అంటే 24 గంటలు వ్యవధి ఎక్కున్నా కానీ పోయిండు. ఇవాళ మళ్ళీ అది అయిపోగానే కేటీఆర్కి ఇచ్చారు, కేటీఆర్ కూడా వెళ్ళిండు. ఇప్పుడు వాళ్ళకు మేము సహకరిస్తున్నాం కదా, మా నాయకులు సహకరిస్తున్నారు కదా, మళ్ళీ ఇంకా దేనికి ఆలస్యము? ఎన్ని సీట్లు కావాలి? 7 గంటలు కూర్చోబెట్టి 7 ప్రశ్నలు కూడా అడగకపోతే ఇది కేవలం హరాస్మెంటే అని చెప్పుకోవచ్చు కదా. ఈ హరాస్మెంట్తో ఏమవుతుంది? మమ్మల్ని అంతా బీఆర్ఎస్ పార్టీని ఐక్యత చేస్తున్నారు, ప్రజలలో ఒక మంచి సింపతి క్రియేట్ అవుతుంది. మా నాయకులను హింసించేది, హరాస్మెంట్ చేసేది ఇది కింది స్థాయి ప్రజలకు వెళ్తున్నది. రేవంత్ రెడ్డి అలా చేస్తున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. హరీష్ రావు విచారణ వేరు, కేటీఆర్ విచారణ వేరు అంటున్నారు. చాలా పకడ్బందీగా అన్ని ఆధారాలతోనే కేటీఆర్ని విచారణకు పిలిచారనేది తెలుస్తున్నది. అంటే అరెస్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. బ్రదర్, ఇది మొదటి నుంచి ఫస్ట్ డే నుంచి అరెస్ట్ అయ్యే అవకాశాలు. కాళేశ్వరంలో ఏమైంది? కాళేశ్వరం సిబిఐకి ఇచ్చారు కదా, దాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు నేను ఒక్కటి చెప్తా, ఇవన్నీ పక్కన పెట్టండి. ఇప్పుడు ఎట్లా ఉంటుంది చూడు ఈ డైవర్షన్ పాలిటిక్స్. నిన్న కిషన్ రెడ్డి గారు ఏమన్నారు? బొగ్గు గన్లలో ఏవైతే ఉన్నాయో ఆ ఆక్షన్ని ఇక్కడ చాలామంది ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు వాళ్ళ పెత్తనం చెలాయించి ఆ గన్లను స్వాధీనం చేసుకోవాలి, ఆక్షన్లో కొట్టుకపోవాలి అని చెప్పి కిషన్ రెడ్డి గారు చెప్పారు. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు ఏమంటారంటే, నాకు మీరు ఓకే అని చెప్తే సిబిఐకి ఇస్తా అంటాడు. ఎవరు ఓకే చెప్పాలి? రేవంత్ రెడ్డి చెప్పాలి. సిబిఐకి నీ శాఖ కదా, బొగ్గు గన్ల శాఖ నువ్వే కదా, నీ ఆధీనంలో ఉంది కదా. అందులో అవకతవకలు జరుగుతున్నది, అందులో ఒత్తిడి వస్తున్నది, అధికారులు కానీ మంత్రులు కానీ ఒత్తిడి వస్తుంది. ముఖ్యమంత్రి పాత్ర ఉందంటున్నారు, మళ్ళీ మంత్రుల పాత్ర ఉందంటున్నారు, మీడియా హౌజ్ పాత్ర ఉందని అంటున్నారు. ఇవన్నీ కథనాలు విన్నప్పుడు మరి నువ్వు అది సిబిఐకి, నాకు రాష్ట్ర ప్రభుత్వం కోరితే నేను సిబిఐకి ఇస్తా అంట. ఎంత దౌర్భాగ్యం ఇది. కేసీఆర్ రూలింగ్లో ఉన్నప్పుడు సిబిఐని రాష్ట్రంలోకి ఎంటర్ అవ్వకుండా చేసిండు, అందుకే ఈ పరిస్థితి వచ్చింది. మీరు కోరితే మేము ఎంక్వైరీ చేస్తామని బీజేపీ వర్షం అదే చెప్తున్నాడు కదా కిషన్ రెడ్డి. ఎందుకు ఎయ్యి అంటున్నాం కదా. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి కావాలి కదా దానికి. ఎందుకు అడగాలి? నువ్వు ఆ శాఖకి మంత్రి కదా, మోడీ కింద నువ్వు ప్రధానమంత్రి, మోడీ కింద నువ్వు పనిచేస్తున్నావు. నీకు ఇందులో బలమైన ఆధారాలు దొరికినాయి. ఇందులో మంత్రులు ఉన్నారన్నారు, మంత్రులు కూడా స్పందించారు, అధికారులు స్పందించారు, మీడియా హౌజోలు స్పందించారు. మరి ఇదంతా అయినాక నువ్వు ఇచ్చేసే కదా, సిబిఐకి ఇచ్చే జరుగుతుంది. నీకు ఎవరి మద్దతు కావాలి, ఎవరి నుంచి నీకు గ్రీన్ సిగ్నల్ రావాలి, అది ఎందుకు కోరుతున్నావు? నువ్వు ఆ శాఖ ఇవాళ చెప్తున్నారు కదా, దేశంలోనే అంత గొప్ప నైనా అది నైని బొగ్గు గనులు ఇవాళ దేశం లోపల అది ఏంది అంటే ఒక ప్రతి నిమిషం కనకవర్షం కురిపిస్తుంది. అలాంటి దాని మీద అందరు కన్నేసారు అంటారు. మరి నువ్వేం చేస్తున్నావు? ఫోన్ ట్యాపింగ్ జరగలేదంటారా? ఎందుకంటే బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చినటువంటి కవిత కూడా ఎలిగేషన్ చేసింది, సొంత ఇంటి అల్లుడు ఫోన్ ట్యాప్ చేశారు మీరు అని చెప్పి మాట్లాడింది. సో ఇవన్నీ చూస్తుంటే ఎక్కడో కొంత నిజం ఉన్నట్టు అనిపిస్తుంది కదా. ఇప్పుడు రాజకీయంగా డిఫర్ అయినప్పుడు ఇలాంటి వాక్యాలు వస్తాయి. కవిత గారు చెప్పారు కదా, దాన్ని స్వాగతిస్తుంది కదా బీఆర్ఎస్ పార్టీ. దాన్ని ఎవరు ముందుకు తీసుకెళ్ళాలి? రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి. ఇవాళ కవిత గారు చెప్పారు కదా, ఇలా మా ఆయన ఫోన్ ట్యాపింగ్ కూడా జరిగింది అని అంటే
మళ్ళీ తీసుకెళ్ళండి, అలా తీసుకెళ్ళండి, అది ఏమి నిజ నిర్ధారణ చేయండి, చేసిన వాళ్ళను కటకటాలను చేయండి. అసలు ఏమీ లేదు అలా ఏమో అంటారు చూడు, అందులో మొత్తం అది ఒక పసలేనటువంటి కేసు. అది పస ఉంటే ఇన్ని రోజులు ఆగుతారన్న 2 సీట్లు మారతాయి, మారాయి కదన్న. కవితనే మాట్లాడిందా, ఎవరైనా మాట్లాడించారా కవితతో? మీరేమనుకుంటున్నారు? ఇగో రాజకీయంగా డిఫర్ అయినప్పుడు ఇలాంటివి సర్వసాధారణం. ఎవరు మాట్లాడించినా మాట్లాడకపోయినా ఇప్పుడు తను బీఆర్ఎస్కు డిఫర్ అయిపోయింది. సమదూరంలో కాంగ్రెస్ను పెట్టింది, బీఆర్ఎస్లో పెట్టింది. వాళ్ళు రాజకీయంగా చేసుకుంటున్నారు. అరెస్ట్ చేస్తే సిద్ధంగా ఉన్నారా, రెడీగా ఉన్నారా మీరు? కేటీఆర్ని అరెస్ట్ చేసిరు అనుకుందాం, అరెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్తున్నారు. సాయంత్రం ఏదైనా జరగవచ్చు. అక్రమంగా అరెస్ట్ చేస్తే ఎవరేం చేసేదన్నా? చట్టాలు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి, పోతారు, పోయి తెచ్చుకుంటారు బెయిల్. ఏమున్నాయి దాంట్లో? ఒక 2 రోజులు ఇప్పుడు ఆయనకు ఒక ఆనందం కలగాలి. కేటీఆర్ని లోపల పెట్టి, హరీష్ రావుని లోపల పెట్టి, నేను సోనియా గాంధీకో రాహుల్ గాంధీకి ఢిల్లీలో చెప్పుకోవాలి అని ఆయనకు ఆ ఆనందం కనుక ఆయనకు ఉంటే అది అయితే దాంట్లో అది పెద్దగా ఏమి నష్టం జరిగిపోతుంది. రేపు పొద్దుగాల మాకు తెలుసు దాంట్లో ఎటువంటి ఆధారాలు లేవు, ఎవిడెన్స్లు లేవు. దాన్ని ఎన్ని రోజులు ఉంటుంది అన్న? అది మాకు కేసీఆర్ కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే పెద్ద బాస్ ఆయనే కదా, పెద్ద బాస్ ఆదేశాల మేరకు ట్యాపింగ్ జరిగింది అని. పెద్ద బాస్ ఆదేశాల మేరకు ట్యాపింగ్ జరిగింది అని అంటున్నాం. మేము స్వాగతిస్తున్నాము, మీకు సహకరిస్తున్నాం కదా. కేసీఆర్ నీకు కాళేశ్వరంలో నోటీస్ ఇస్తే రాలేదా? రేపు ఇస్తే రేపు పోతాడు. నువ్వు ఇలా అక్రమంగా అరెస్ట్ అవుతాడు. చట్టసభలు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి, అందులో పోరాడతారు. అందులోకి న్యాయము అందరికీ వర్తించాలి కదా. వీళ్ళు ఇప్పుడు న్యాయస్థానం కూడా రేవంత్ రెడ్డి చేతిలో లేదు కదా. అది తెచ్చి న్యాయస్థానం ముందు ప్రవేశపెడితే న్యాయస్థానానికి మా యొక్క అక్కడ ఉన్నటువంటి బలమైనటువంటి ఆధారాలు లేనప్పుడు మాకు బెయిల్ వస్తుంది, మేము బెయిల్ ఉంటాం. ఇంతే కదా. దీనికి నాయకులు ఎవరైనా భయపడతారండి? ఇలా ఏంటి అని అంటే రాష్ట్రాన్ని తెచ్చుకున్నది ఇవాళ ఇప్పుడు వాళ్ళు ఎన్నోసార్లు కటకటాల వెనుక ఈ రాష్ట్రము యొక్క అవతరానికి వాళ్ళు చేసినటువంటి కృషి, పట్టుదల, వారు చేసినటువంటి త్యాగం వాళ్ళకి కొత్త కాదు. పోలీస్ వ్యవస్థ కొత్త కాదు, జైళ్ళు అరెస్ట్ కొత్త కాదు. ఈ రాష్ట్రాన్ని తెచ్చుకున్నటువంటి వ్యక్తులు, ఉద్యమం నుంచి పుట్టుకొచ్చినటువంటి వ్యక్తులు, రాష్ట్ర ముఖ్యమంత్రి, కేవలం రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని తెచ్చుకొని ముఖ్యమంత్రి అయ్యిండు. ఇది చరిత్రలో ఉన్నది కదా. ఏం లేదు, ఇవన్నీ ఒక మైండ్ డైవర్షన్.